కథోలిక సువార్త ధ్యానం తపస్సుకాల 4వ బుధవారం మార్చి 18 2026 నేటి పరిశుద్ధ గ్రంథ ధ్యానం మొదటి పఠనము. నీ ద్వారా జాతులతో నిబంధనము చేసికొందును, బీడుపడియున్న గడ్డ మీద నీకు మరల పునరావసము కల్పింతును. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనము నుండి 15వ వచనము వరకు. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నీ మొరవిందును, నిన్ను రక్షించు దినము వచ్చినప్పుడు నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షింతును, నీ ద్వారా జాతులతో నిబంధన చేసికొందును. ఇప్పుడు బీడువడియున్న నేల మీద నీకు మరల పునరావసము కల్పింతును. నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడు అని చెప్పుదును, చీకటిలో ఉన్నవారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును. వారు గొర్లమందవలె మార్గము ప్రక్కన మేయుదురు, కొండల మీది పచ్చికను తిందురు. వారికి ఆకలిదప్పులు కలుగవు, సూర్యతాపము వారిని బాధింపదు. వారి మీద నెనరుగలవాడే వారిని నడిపించును, ఆయన వారిని నీటి బుగ్గల వద్దకు గొనిపోవును. నేను కొండల గుండా మార్గము వేయుదును, రాజపదమును సిద్ధము చేయుదును. నా జనులలో కొందరు దూరము నుండి వత్తురు, కొందరు ఉత్తరము నుండియు పడమటి నుండియు వత్తురు, మరికొందరు సీనిము దేశము నుండి వత్తురు. ఆకాశమా, ఆనందనాదము చేయుము, భూమి సంతసింపుము, పర్వతములారా సంతోషముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలిచూపును. ప్రభువు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సియోను పలికెను. స్త్రీ తన గర్భమున పుట్టిన పసికందును మరచిపోవునా? తన ప్రేవున బుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా? ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. ఇది ప్రభువు వాక్కు.